నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే భక్తి ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు, భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, హోలీ పండుగ రాబోతుంది. కొంతమంది 13, కొంతమంది 14 అంటున్నారు. అసలు హోలీ పండుగ ఎప్పుడు? ఫాల్గుణ పౌర్ణిమ మనకు 2 రోజులు వచ్చిందండి. ఒకరోజు రాత్రికి ఉంది, మర్నాడు ఉదయం ఉంది మనకు. ఓకే. కనుక ఏంటంటే మనకు మీరు అనుకున్నట్టుగా హోలికా పౌర్ణమి అనేటువంటిది 14వ తారీఖు ఓకే. ఉదయం. వైదికానికి సంబంధించినటువంటి పౌర్ణమి రాత్రి గల పౌర్ణమిగా మనం చూసుకున్నటువంటిది 13 రాత్రి. కాబట్టి హోలీ పౌర్ణమి అనేటువంటిది చాలా విశేషమైంది. దారైపోయే దరిద్రాన్ని మొత్తాన్ని కూడా నెత్తి మీద పెట్టుకోవడానికి మంచి రోజు. ఓకే. అంటే 14వ తారీఖు హోలీ చేసుకోవాలంటున్నారు. ఈ హోలీ పండుగని ఎలా జరుపుకుంటే అంటే ఆ రోజు మనం చేయకూడని అదే పనులేంటి? చెప్తున్నానండి. అది ఏం చేస్తే మన ఇంట్లో దరిద్రం వస్తుంది? దారైపోయే దరిద్రాన్ని మొత్తం నెత్తి మీద పెట్టుకోవాలంటే 4 పనులు చేయండి. మనం చేసేవి అవే కదండి. ఓకే. మంచొద్దు, శోభాయమానం వద్దు, ఎంతసేపటికి కూడా తాగి తందనాలాడి రోడ్డు మీద చెత్త మొత్తం ఇంట్లో పోయటమే మినహాయిస్తే ఇల్లు మొత్తం ముడుచుకొని చెత్త తీసుకెళ్ళి ఓ పక్కన పోద్దాం అనేటువంటిది మనకు ఉండదు. కరెక్ట్. అంటే ముందు హోలీ అంటే ఏంటో మనం తెలుసుకోవాలండి. ప్రేమకు చిహ్నం. హోలీ. ప్రేమకు చిహ్నం. గోపికలతోటి శ్రీకృష్ణుడు ఆడినటువంటి ఒక ఆట. ఓకే. ఈ మన వాళ్ళు చాలామంది పాపం ఉదయం లేస్తే గడ్డి, గాదం, తౌడు, మిక్చర్ తినే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నానికి బదులు. వాళ్ళందరూ శ్రీకృష్ణుడి గురించి 16,000 మంది గోపికల గురించి మాట్లాడితే 16,000 మంది గోపికలతో ఉన్నాడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అనుకుంటా. బహుశా వీళ్ళు ఏనాడు అనంతులు ఉండరు, పందిపాలు తాగుంటారు, అందుకని అట్లా తయారయ్యారు. పూర్వంలో అయిన త్రేతాయుగంలో సీతమ్మవారిని లంక నుంచి తీసుకురావడానికి వచ్చినప్పుడు ఎంతోమంది వానరులు ఆంజనేయ స్వామి వారికి సేవ చేశారు. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ఆ రాముడి వారిని కావలించుకోవాలని కోరుకుంటారండి. ఆయన ప్రేమని పొందాలి, నాకు శ్రీరాముడి యొక్క ప్రేమ నాకు కావాలి, ఆంజనేయ స్వామిని మాత్రం దగ్గర తీసుకున్నారు, అందరినీ కావాలని చెప్పి కోరుకుని అందరూ ఆయన వంక దీనంగా చూస్తూ ఉంటారు. మరుసటి జన్మ నాది కృష్ణావతారం వస్తుంది, మీరందరూ కూడా గోపికలుగా వస్తారు, అప్పుడు నా ప్రేమను పొందుతారు అని చెప్తాడు ఆయన. నా ప్రేమని పొందుతారని చెప్పి వాళ్ళందరికీ వరాలను ఇస్తారు. ఆ వర ప్రభావం ద్వారా వారందరూ కూడా గోపికలుగా వస్తారు. రామావతారంలో సీతా అమ్మవారి కోసమై వీళ్ళందరూ చేసిన సేవకి కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమను పొందటే వాళ్ళందరూ వచ్చారండి. చాలా బాగుంది. ఈ నిజంగా ఈ విషయం అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అది ప్రేమ అనేటువంటిది భార్యాభర్తల మధ్య ఉండొచ్చు, తండ్రి కూతుర్ల మధ్యన ఉండొచ్చు, తల్లి కొడుకుల మధ్యన ఉండొచ్చు, ప్రేమ ఎవరి మీద, మీ మీద నాకు, నా మీద మీకు కూడా ఉండొచ్చండి. ఆ ప్రేమని చూపించడం, నిరూపించుకోవడం. ఎందుకంటే నీ వల్ల నేను వాళ్ళ హాయిగా ఉన్నా కాబట్టి నేను నీకు ఏదైనా చేయాలి, నా మీద నీకు ఇంత ప్రేమ ఉందా, నేను నిన్ను కోపంగా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కానీ నా మీద ఇంత ప్రేమతో నువ్వు నాకు ఇంత ఉపకారం చేసావు కాబట్టి ఆ ప్రేమ నేను నీకు తిరిగి ఇవ్వగలుగుతున్నా అనేటువంటి దాంట్లో అందరూ కలిసి ఆడుకున్నటువంటి ఆట అండి అది. వసంతోత్సవం. అది ఖచ్చితంగా చాలా మంది ప్రేమ అనగానే అక్కడికి వెళ్ళిపోతారు, రకరకాలుగా వెళ్ళిపోతారు. ఒకళ్ళకి ఒకళ్ళుగా ఆప్యాయతతో చక్కగా ఈ వసంతము అనేటువంటిది కాస్త మనకు దైవికంగా వాడేటువంటి ఉంటాయి, కాస్త సున్నం, నీరు అని ఇవన్నీ కలిపి తయారు చేస్తారు. అదేమి ఒంటి మీద వేసుకుంటే ఎల్లు నాశనం కాదు, కలర్ కాదు, ఏమీ కాదు. ఒక ఉత్సవంగా చేసుకొని ఆ నీటిని అందరి మీద చల్లుతారు, రంగులు రంగులుగా. ఎప్పుడు కూడా ఆ రంగులు ఎలా అయితే కనుక ఉంటాయో ఆ రంగులు మన మీద వేసుకుంటూ మనం ఎంత ఆనందంగా ఉంటూ ఉంటామో ఆ ఆనందం అనేటువంటిది అందరికీ ఎప్పుడూ కూడా ఉండాలని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది హోలీ. అలా ఆడుకున్న వాళ్ళు ఎవరున్నారు? మార్వాడీస్ ఉన్నారండి నిజంగా. అవునండి. ఇవాళ కూర్చొని దాదాపుగా తినటానికి లేని మార్వాడీస్ ఎక్కడా లేరు. ఉండరండి. వాళ్ళ యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఒకడు డబ్బులు లేకుండా ఉంటే మిగతా వాళ్ళంతా వాడికి డబ్బులు వేసి మరీ ఒక నిలబెడతారు. అదే అంటున్నా, ఇక్కడ ఒకళ్ళ దగ్గర అడుక్కోవడం కానీ ఏమి ఎక్కడ మనం మార్వాడీస్ చూడలేదు. వాళ్ళు ఎప్పుడు ఒక పొజిషన్లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇటువంటివన్నీ కూడా క్రమబద్ధీకరణంగా అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని అలానే జాగ్రత్తగా తీసుకెళ్తుంటారు. కానీ మన వాళ్ళు చేసేటువంటి అతి పెద్ద పాపము, దౌర్భాగ్యము, దారిపోయే దరిద్రం ఏంటంటే రకరకాల రంగులు కొనుక్కొని, కోడిగుడ్లు పెట్టుకొని, కొట్టుకొని, ఒంటి నిండా నానా పెంట చేసుకొని రాత్రి అయ్యేటప్పటికి మందు తాగేస్తారు.
అంటే ఒక హోలీ అంటే అర్థం తెలియదు కేవలం. నిజంగా. ఎలా పడితే అలా రంగులు కొట్టుకోవటాలు, పూసుకోవటాలు, కలరు కొనేసుకొని దాంట్లో ఆయిల్ రాసేసి మొహాలకి పూసేటాలు అవి పోవు ఒక అవునండి. పట్టాన. ఆ కోడిగుడ్లేసి కొడతారు. కంపులు కొడుతూ ఉంటాయి ఒక తలకి. 2, 3 రోజులు ఆ నీచు వాసన పోదండి అసలు హైదరాబాద్. ఇటువంటివన్నీ చేస్తే మనకు దారి పోయేటువంటి పెంటకుప్ప మొత్తం ఇంటికొస్తుందా? ఇంట్లో ఉన్న దరిద్రం బయటకు పోతుందా అండి? దరిద్రమే వస్తుంది. ఇది తెలుసుకోవాలి ముందు. హోలీ అంటే ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ హోలీ ఎందుకు ఆడారు? హ్మ్. ఆడడానికి గల కారణం ఏంటి? ప్రేమను ఎందుకు పంచవలసి వచ్చింది? ఆయనకి తత్వం ఏంటి? ఆయన తత్వమే ప్రేమతత్వం. అవును. ప్రేమతో ప్రేమించు అనేటువంటిది చెప్తున్నాడు ఆయన. మనం ద్వేషంతో ప్రేమిస్తున్నాం. అవును. ఎదుటి మనిషి మీద ద్వేషంతో స్నేహం చేస్తున్నాం. కానీ ఆయన ఎప్పటి వరకు అలా చెప్పలేదు. ఆ విషయాన్ని మరచి మనం మనకు తోచినట్టుగా చేసుకొని అన్ని రకాల దరిద్రాలని నెత్తి మీద పెట్టుకొని చివరికి మాకేం జరగట్లేదు, మాకు అన్ని అనర్థాలే, మేము ఎంత కష్టపడుతున్నాం. ఏం కష్టపడుతున్నారండి? అక్కడ కష్టమే పడలేదు. మీరు పడేటువంటి ప్రతిదీ కూడా ఎదుటి మనిషిని నష్టపెట్టడం మినహాయిస్తే మీరు ఇష్టంతో చేసేటువంటి పని ఎక్కడ కూడా లేదు. అవును. ఇదంతా కూడా గొప్పతనం కోసం ఎదుటి మనిషి కోసం చేసేటువంటి పనులే. ఇటువంటి పనులు చేయడం వలన సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కూడా అంధకారం తప్పదు అందరికీ. ఓకే. అదేంటండి మీరు ఇలా చెప్తున్నారు ఏంటండి అంటే, నేను ఇలా చెప్పడం కాదండి. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ దరిద్రం లేదు అక్కడ. లేదండి. ఈ హోలీ పండుగ వచ్చిందనంటే ఇక వసంతం ఓ గంగాలాలు కలుపుకొని కృష్ణ అర్చన చేసుకొని వసంతం కలుపుకొని మట్టి చెంబులు ఉండేవి, ముంతలు, ముంతలు. అది తీసుకొని అందరి మీద అలా చల్లుకునేవారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చల్లుకునేవారు. అవును. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట మహా అయితే అందరు చల్లుకునేవారు, వెళ్ళిపోయేది. సాయంత్రం కూర్చొని విష్ణుసహస్రనామ పారాయణనో గీతా పారాయణనో ఏదో చేసుకొని అటుకులు ఇవన్నీ నివేదన పెట్టుకొని చక్కగా చేసుకునేవారు. అందరూ బాగానే ఉన్నారు ప్రశాంతంగా. ఎవరికి ఇవ్వాలన్నటువంటి రోగాలు, దరిద్రాలు, ఇబ్బందులు ఏమీ లేవు, సమస్యలేవి. ఒక 30 సంవత్సరాల తర్వాత నుంచి చూసుకుంటే తగ్గి 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 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి చూసుకుంటే అపరిమితమైనటువంటి విధానం పెరిగి అవును. రోగాలు ఇవన్నీ మనం తెచ్చుకుంటాం. ఈ కెమికల్స్ అన్ని వాడి అంత సున్నం, అంత పసుపు కలిపితే వసంతం అదే కదండి. అవునవును సార్. సున్నం తీసుకొని అన్ని నీరు పోసి అందులో అంత పసుపు వేసి బాగా తిప్పిస్తే అదే వసంతం. మంచి సువాసనతో కూడుకున్న వసంతం అది. అది కాదు ఇప్పుడు మన వాళ్ళు చేసేది. అన్ని రసనాయలు వసంతే నర్తునా దేవా వసవస్త్రివృతా స్తుతం రథంతరేణ తేజస హవిరింద్రే వయోదధు. వసంతము అనేటప్పుడు ఈ రెండిట్లో కొన్ని రకాలైనటువంటి మూలికలు, ఈ సుగంధ పరిమళాలు కలిపి వసంతం చేసుకొని చల్లుకోవటం. ఆ చల్లుకోవటం వల్ల ఏమవుతుందంటే అందులో పూర్వంలో జవ్వాది, అగరు, కస్తూరి ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసేవారు. అవి శరీరంలో ఉండేటువంటి ఏమన్నా మచ్చలు లాంటివి ఏమన్నా ఉన్నా ఆ నీళ్లు పడటం వల్ల కూడా పోయేవి. ఓకే. ఇంకా ఆరోగ్యశుద్ధంగా పనిచేసేవి, ఉండేవారు. ఇవాళ ఏంటంటే అన్ని కెమికల్స్ వాడటం వల్ల అనారోగ్యాలు పెరిగిపోయి అవన్నీ రకరకాలుగా వేసుకొని నానా పెంటా చేసుకొస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి నిరంతరం అలక్ష్మి ఇంట్లో ఉంటుంది. అంటే దరిద్ర దేవత అంటారు ఆవిడ, జ్యేష్ఠాదేవి. ఆవిడ నిరంతరం ఇంట్లో ఉండి వాళ్ళకి తినడానికి తిండి లేకుండా, ఉండడానికి ప్రశాంతత లేకుండా, మనస్సు వికారంగా ఉంటూ వాళ్ళ కోరుకున్నటువంటి దాంట్లో పందికి బురదే ముఖ్యమైనట్టుగా వీళ్ళకి ఆ దరిద్రంలోనే నిరంతరం కూడా వర్ధిల్లుతారు ఇటువంటి దరిద్ర పనులు చేస్తే. ఓకే. అయితే మరి ఇవి చేయకూడదని చెప్పారు. ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి వచ్చేలా ఉంటుంది? ఆ రోజు ఏం చేయాలి? ముందు రోజు, ఓకే, పౌర్ణమికి ముందు రోజు చక్కగా సంధ్యా సమయంలో, ఇది అష్టమి నాడు ఒకటి ఉంటుంది మామూలుగా, ఈ పౌర్ణమి రోజు ముందు రోజు నాడు చక్కగా సంధ్యా సమయం తర్వాత ఆవు పాలు తెచ్చుకొని దగ్గర పెట్టుకొని పౌర్ణమి చంద్రుడు పూర్తిగా వచ్చినప్పుడు మన మేడ మీదకి వెళ్ళి కూర్చొని ఒక కప్పులో పాలు పోసుకొని ఇలా పెడితే ఆ చంద్రబింబం అందులో పడాలండి. ఓకే. అన్ని పాలు తీసుకొని పెట్టుకుని చంద్రబింబం అందులో పడాలి. ఆ చంద్రబింబం పడిన దాంట్లో శివలింగం లేదంటే అమ్మవారి రూపు, అమ్మవారి రూపు లేదు మన మెడలో ఏదన్నా ఒక రూపు ఉంది, ఆ రూపు అయినా సరే తీసి పెట్టుకొని, లేదంటే ఏదైనా మనం ఉంగరాలు పెట్టుకుంటాం, ఆ ఉంగరమైనా తీసి అందులో శుభ్రంగా కడిగి అందులో పెట్టి ఆ చంద్రబింబం అందులో పడుతూనే ఉండాలి కనీసం 1 గంట సేపు. ఆ ఉండేటట్టుగా చూసుకొని దానికి కొన్ని మంత్రాలు నేనేమంటాను, మేమంటే రుద్రము, నమ్మకము, చమకం చెప్పుకుంటాం. అందరిని ఇది కనుక ఓం నమ శివాయ అని చెప్పి 114 సార్లు, ఇక మనకు చెయ్యలేము అనుకుంటే చేయగలిగాము అక్కడ కూర్చుంటే 1100 సార్లు. ఎంతసేపు అండి? 10 నిమిషాలు, 15 అంతే. ఓం పంచాక్షరి కాబట్టి ఓ చెంచాడు పాలు తీసుకోవడం, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అభిషేకం లాగా
అంత గిన్నె పెట్టినప్పుడు ఆ గిన్నె నిండా వచ్చేటట్టుగా ఆ చంద్రబింబం పడుతూ పడుతూనే ఉంటుంది. ఉంటుంది, నిండా ఉండేటట్టుగా అభిషేకం చేసుకొని ఆ తర్వాత అన్ని పాలు, పట్టిక బెల్లము, ఏదైనా పరమాన్నం నివేదన పెట్టడం, ఇది చేసుకోవాలి. అదేంటండి ఓం నమ శివాయ అంటే పెద్ద మంత్రం కాదు కదా, అందరూ అనేదే కదా అని అనిపిస్తుంది. పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అనేటువంటివి పంచభూతాలండి. అవును. ఓంకారం అనేటువంటిది పక్కన పెడితే నమశివాయ అనేటువంటి 5 అక్షరాలు, 5 అక్షరాలకి కొన్ని పంచభూతాలకు నిలయం. అవును. నమశివాయ అంటే పంచభూతాలు మన ఆధీనంలో ఉంటాయండి. చాలా పరమ పవిత్రమైన నామం పంచాక్షరి. పవర్ఫుల్ అది. ఓకే. నమశివాయ అనేటువంటిది అక్షర లక్ష 5 లక్షలు చేస్తే పంచభూతాలు మన ఆధీనంలో ఉంటాయి. ఓకే. అంటే ఓం నమ శివాయ కలుపుకొని చేయాలా అసలు ఆ మంత్రం? చెప్తున్నా నమశివాయ, ఉమ్. దానికి ఓం అనేటువంటిది కలుపుకోవాలి. ఓం అనేటువంటిది కలుపుకుంటే మామూలుగా 6 అక్షరాలు అవుతుంది. ఉమ్. అయితే ఓం అకార ఉకార మకారాలు కలిస్తే ఓం, ఓకే. అకార ఉకార ఉకార మకారాలు కలిస్తే ఓం. ఈ 5 అది 3 8. ఈ 8 అక్షరాలతో అర్చన చేయటం వలన ద అనేటువంటి అక్షరంతో కూడుకున్నటువంటి దరిద్రం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాదాపుగా ఈ కట్టె కాలే వరకు మన దగ్గరికి రాదండి. ఈ కట్టె కాలిపోయే వరకు మన దగ్గరికి రాదు. ఓకే. ఆ రాత్రిపూట ఆరాధన చేసుకోవాలి. చేసుకొని ఆ ఉంగరం ఎందుకు పెట్టాలి అంటే ఈ అర్చన చేసుకుంటున్నప్పుడు ఆ చంద్రుడి యొక్క కాంతి అందులోకి పట్టడం వలన ఏ ఉంగరం అయితే, ఏ రూపైతే, ఏ దేవత అయితే, శివలింగం అయితే రూపైతే పెడతామో అది పూర్ణ శక్తిని తీసుకుంటుంది. అది మళ్ళీ ఓకే. అక్కడ నుంచి రిసీవ్. పాల్గొన పౌర్ణమి అంతా ఈ యుగం అయిపోయింది ఇక్కడికి. మీ అందరికి ఉగాది, మాకు యుగాది దేనికి దానికి. ఓకే. ఈ యుగాది కడితో ఈ యుగం పూర్తయిపోయింది కనుక ఇది మళ్ళీ మనకు రావాలంటే క్రోధనామ సంవత్సరం చూస్తాం, 2025లో చూడంగా. చూడండి. అంటే ఇక జన్మలో మళ్ళీ ఇది మనం చూడలేం ఈ యుగాన్ని. కరెక్ట్. అంటే ఈ యుగంతో పూర్తయిపోతుంది కనుక ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని విషయాలకి ఉండేటువంటి చంద్రశక్తిని మొత్తం అందులోకి తీసుకొని ఆ ఒక్క శక్తి ఇతఃపూర్వం, అవునవును, ఇతఃపూర్వం మనకు జరిగిన దోషాలను తీసేసి ఇతఃపరం మంగళావాప్తిరస్తు అది అందులో పెట్టేసుకొని అభిషేకం పూర్తయిపోయిన తర్వాత శుభ్రంగా మనం ఆ ప్రసాదం తీసేసుకొని ఆ రాత్రి తెల్లవారుల పాలలోని దాని నుంచి మర్నాడు శుభ్రంగా దాన్ని కడిగేసేసి మనం చేతికి పెట్టుకోవడం వల్ల, ధరించడం వల్ల, ఇంట్లో పెట్టడం వల్ల ఇతఃపూర్వం మనం చేసినటువంటి మనకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు పూర్తిగా నిర్వీర్యమైపోయి ఇతఃపరం మంగళావాప్తిరస్తు. ఇక్కడ నుంచి అన్ని శుభాలే జరుగుతాయి. దానికి తోడు ఎప్పుడైతే ఆ రాత్రి పూర్తి చేసుకొని మర్నాడు ఉదయం ఈ యొక్క హోలీ అనేటువంటిది చక్కగా కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకొని గీతాపారాయణ చేసుకొని అంత గిన్నె నిండా అంత సున్నం వేసి అంత పసుపు వేసి కాస్త సుగంధ ద్రవ్యాలు బాగా కలిపేసేసి అలా పెట్టేసేసుకొని ఆ స్వామివారిని అర్చన చేసుకున్న తర్వాత ఆ స్వామివారి మీద అది ప్రోక్షణ చేసి అది వీళ్ళందరూ కూడా నెత్తి చల్లుకోవాలి. చల్లుకోవాలి చక్కగా మీదకి, లేదంటే దర్భ తీసుకొని దర్భం ముంచి చల్లుకుంటూ చక్కగా ఆ చల్లుకొని, అంటే మనం స్నానం చేయడానికి అవకాశం ఉండకూడదు. చల్లుకొని అది శరీరంలోకి ఇంకిపోవాలి. ఆ ఒక గంటన్నర తర్వాత అది మొత్తం పూర్తిగా ఇంకిపోయిందంటే అప్పుడు మనం స్నానం చేసేసి మళ్ళీ కృష్ణుడికి నమస్కారం చేసుకోవడం, కాస్త మనం భోజనాలు లాంటివి చేసుకొని సాయంత్రం టైంలో గీతాపారాయణ మళ్ళీ విష్ణుసహస్రం పారాయణ నేను అటుకులు నివేదన పెట్టి నమస్కారం చేసుకోవడం, ఇది విధానం. దీనివల్ల ఏమవుతుంది, అష్టసిద్ధులు మన వశమవుతాయి, నవనిధులు మన దగ్గరే ఉంటాయి. దారిపోయే దరిద్రం కానీ, దరిద్రం అనేటువంటి పదం కానీ మన పరిసరాలలో ఈ కట్టె ఉన్నంతకాలం కూడా దరిచేరదండి. అంత విశేషమైనటువంటి పర్వదినం, జీవితానికి మోక్షాన్ని ఇచ్చేటువంటి రోజు రేపటి రోజు. ఆ రోజు చాలా పవర్ఫుల్. కానీ మనం మోక్షం కాదు కదా, దరిద్రాన్ని తెచ్చుకునే రోజుగా మార్చుకున్నాం. ఆ జన్మ అంతా మనం తెచ్చుకునేదే దాన్ని. కానీ నిజంగా సార్ మంచి విశ్లేషణ. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, దరిద్రాన్ని కొని తెచ్చుకోకుండా శ్రీకృష్ణ పరమాత్మని మనసులో తలుచుకొని జీవితంలో మంచి భవిష్యత్తు ఎదగమని చాలా మంచి ప్రేమ తత్వాన్ని పంచాలి. అంటే మన వాళ్ళు ఏమంటారు, శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు కదండి, నేను కూడా కనిపించిన ప్రారంభానికి ప్రేమను పంచేస్తానంటే సెట్ అవ్వదు. లేదు, ఆ ప్రేమ కాదు, మానసికంగా అందరికీ ఉండే ప్రేమ. చాలా బాగా విశ్లేషించారు. ధన్యవాదాలు.